నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శివ్. ఇండిగో ఫ్లైట్ల విషయంలో ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఒక నేషనల్ టీవీలో దీపక్ రెడ్డి అంటే టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో నారా లోకేష్ పైన, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ ఇష్యూ మనం చూసాము, దాంట్లో అర్నబ్ గోస్వామి గారితోనే ఒక ఇంటర్వ్యూలో దీపక్ రెడ్డి గారు కూర్చోవడం జరిగింది. అక్కడ ఏవైతే ఆ దీపక్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండే ఆ మాటలు మాట్లాడిపించారు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఆ వార్త తిప్పుతున్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం బుర్ర జ్ఞానం లేదు, పూర్తిగా పోయారు. వాళ్ళు జాగ్రత్తగా బీజేపీ ట్రాప్లో ఉన్నారన్న విషయం జాగ్రత్తగా గ్రహించమనండి వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఈజ్ పేయింగ్ ఏ హ్యూజ్ పెనాల్టీ. దేశవ్యాప్తంగా ఒక ఏవియేషన్ మినిస్టర్ ఫెయిల్యూర్ని కూటమి ప్రభుత్వం మీద అంటే ఎన్డీఏ కూటమి మీద ఎక్కడ అపవాదు రాకుండా చాలా స్ట్రాటజికల్గా ఈ జడ్డిమాలోకాలకు అర్థమైందో కూడా తెలియదో నాకు తెలియదు, కానీ అంటే ఈ బుర్రతక్కు ఛానల్కి అయితే ఖచ్చితంగా అర్థం అవ్వదు. అది మొత్తం రామ్మోహన్ నాయుడు గారి మీదను టీడీపీ మీద బ్లేమ్ చేసి టీడీపీ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. అప్పుడే వీళ్ళు ఎంత తెలివి తక్కువ సన్నాసి మేళం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి దీపక్ రెడ్డి ఒక ఎలివేషన్ వర్డ్ వాడాడు అనుకుందాం, తప్పు రైట్ పక్కదేద్దాం కాసేపు. కానీ చర్చ ఏవియేషన్ మినిస్టర్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ కూటమి, ఏది అన్ని ప్రైవేటైజ్ చేసుకొని తగలెడితే లాస్ట్కి ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి అట్రిబ్యూట్ అయిందన్న విషయం చూస్తున్న వాళ్ళకి తెలుస్తోంది. ఇండిగో ప్యాసింజర్లకు అర్థమైనా సరే ఆడు 10,000 రూపాయలు కూపన్ ఇస్తే నేను సంతోషపడిపోయి తప్పట్లు కొట్టుకుని జడ్డి మూలకలు కూడా ఉన్నారు. ప్రభుత్వ పరంగా కఠినాత్మకమైన చర్యలు తీసుకునే డిస్క్రిప్షన్ వాళ్ళకి లేదు. నిన్న మొన్న విశ్లేషణలో కూడా చెప్పాం, అది చేతకంతానం అవుతుంది. పోర్ట్లు ఇవన్నీ తీసుకెళ్ళి లెదాన్ని పెట్టేస్తే లాస్ట్కి బయట కూర్చుని థర్డ్ ఎంపైర్లుగా ఉద్యోగాలు చేయడానికి పనికొస్తారు ఈ క్యాబినెట్ మినిస్టర్లు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అలాంటి డమ్మీ శాఖలకి ఇంక మినిస్టర్ ఇప్పుడు చూడండి, రైల్వే బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ రెండు కలిపి పెట్టేస్తున్నాం కొత్త కథ మొదలెట్టారు కదా. ఎవరికి మూడో కంటికి అనుమానం రాకుండా ఏడు చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఏవియేషన్ మినిస్టర్ కూడా అవసరం లేదు. అశోక్ గజపతిరాజు గారు అంటే ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ గవర్నర్ అవడానికి ఉపయోగపడింది తప్ప ఈయనకి పరిస్థితి బాగానే ఉంది కదా, బీసీ నాయకుడు అయినా తెలుగు రాష్ట్రాల్లో. ఇది తిప్పి ఎక్కడ బీజేపీ అనగానే వీళ్ళకి ఈ జడ్డి మాలోకలు ఏంటంటే బీజేపీ అనే దమ్ము ధైర్యంలోనే లోకల్ తపేలా ఛానళ్ళు ఏపీ రాష్ట్రంలో ఉన్నవి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి బీజేపీకి ధీటుగా సమాధానం ఇచ్చే ఛానళ్ళు ఎవరు లేరు. వీళ్ళు భయంతో జడ్డితనంతో చేస్తున్న జర్నలిజం. సో ఇక్కడ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో బ్లేమ్ చేయవలసింది ఏంటి? అసలు నిజంగా బ్లేమ్ అవ్వాలి. దానికి ఏంటంటే ఆవ్యాసం రాసుకొచ్చి ఎటు చెప్పినా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతుంటారు. ఈ కడుపు మంట ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెడికల్ కాలేజీల విషయంలో 1,00,00,000 సంతకాల దగ్గర అవి 1,20,00,000 పైచీలకు సంతకాలు సేకరించబడ్డాయి. అవి ఎప్పుడైతే ఆ కాగితాలు అమ్ముకోవడానికి గవర్నర్కి ఏదైనా పెడతారు తీసుకెళ్ళి 17, 18 తారీఖుల్లో, ఆ తర్వాత ఆ కాగితాలు అమ్ముకోవడం గవర్నర్ చేసి పనే ఉండదు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంత సీన్ గవర్నర్లకి ఏముండదు. కానీ ఏముండదమ్మా, అది పనికాహార పథకంలో ఉపాధి హామీ పథకం రిటైర్ అయిపోయిన ముసలోళ్ళని తీసుకొచ్చి గవర్నర్లు ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకో నేషనల్లో, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ముసలోళ్ళని, బీజేపీ అయితే వాళ్ళ దగ్గర ఇంక రిటైర్ అయిపోయిన బ్యాచ్లు అందరికి తీసుకొచ్చేస్తారు. అది టైం వేస్ట్. అది రాజ్యాంగంలో ఒక గౌరవపదమైన పదవి ఇచ్చారు, వాళ్ళు కూర్చొని వాళ్ళకి 3 ఎంపైర్లు చూస్తుంటారు. ఏమీ చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెర్మిషన్తో కదా వచ్చిన కాలేజీలు అవి. అవును సార్. బీజేపీ కూడా ఏమైనా మాట్లాడుతుంటారు దాని మీద? మళ్ళీ బీజేపీ మినిస్టర్తోనే సత్య గారితోనే కదా చేపిస్తుంటారు ఇదంతా. అది తప్పేవాడిది. సో ఇవన్నీ కూడా అంటే చూస్తూ ఉండాలి ఇక్కడ. ఇంకా చూస్తూ వాళ్ళు థర్డ్ ఎంపైర్ రోల్ చేస్తూ వీళ్ళందరూ డమ్మిగా వీళ్ళందరూ జాగ్రత్తగా గమనిస్తే నాకైతే జనాభా లెక్కలు ఇవాళ 5 కోట్లు 6 కోట్ల ప్రజలు అనేది చెప్తారు. నేను నమ్మను, నాకు అవసరం లేదు. అది ఎందుకంటే 2011 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రం 4 కోట్ల జనాభా. 4 కోట్లు 1,20,00,000 మంది అంటే 1/4 పైన డిసెంట్ తెలియజేస్తారు ప్రభుత్వం మీద. ఏది మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని. దానికి వైఎస్ఆర్సీపీ కూడా అని 1/4 పీపుల్ ఇన్ ఏపీ స్టేట్ దే ఆర్ షోయింగ్ డిసెంట్ ఆన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన కూడా ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి అట్రిబ్యూట్ అయినప్పుడు ఓ పక్క ఏవియేషన్ మినిస్టర్ కూడా బొమ్మాడింగ్ నెత్తి పడిపోతుంటే ఈ తెలుగుదేశం వాడే పాచిక రాజకీయం ఏంటంటే ఇది జనాల్లో చర్చనీయాంశం కాకూడదు. ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి తరలి వచ్చిన జనసందోహం, ఆ 1,00,00,000 సంతకాల సేకరణలో జిల్లా ఇన్ఛార్జీలు, ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అందరు దీంట్లోంచి ప్రజల్లోంచి వచ్చిన చైతన్యం గమనించిన తర్వాత ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ థింక్ ట్యాంక్ అన్నది ఈ పార్టీలకు ఎవరికి లేవు. లైటర్ వెర్షన్లో జనాలు అందరు పులిహార బ్యాచ్, బిర్యానీ బ్యాచ్, క్వార్టర్ తాగి వస్తారు అని మాట్లాడే ధోరణి అలవాటు పడిపోయిన వాళ్ళు పీకల మీద కత్తిలా తెగిపోయేదాకా వాళ్ళకి అర్థం అవుతుంది.
సో ఈ ఇంత సో ఈ కష్టపడి విషయం చేసింది కూడా వేస్ట్ అవుతుంది అన్ని డైవర్ట్ చేయడానికి దీపక్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ఏమి పరిటాల కుటుంబం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ జుట్లు పీక్కుని చచ్చిపోయినప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినప్పుడు ఇష్టమే కదా మీ అందరికీ. అప్పుడు అప్పుడు తెలియదేంటి, క్లాస్మేట్లు ఉంటారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు, ఆనం వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మీ ఏమో ఆయనకి ఆక్వా చైర్మన్ ఇచ్చారు ఒక ఆయనకి, ఇంకో ఆయనకి దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చారు. వీళ్ళు ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు విభేదిస్తూ మీ దగ్గర ఉన్నాడు కదా. ఆయన మీ పార్టీకి రాగానే సత్యశీలుడు అమ్మ మాకు చాలా ఇష్టం అమ్మ, లోకేష్ డ్యామేజ్ జరిగిపోగానే దీపక్ రెడ్డి కష్టం వచ్చిందా. లాస్ట్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు స్నేహితుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది సార్. ఒకడు బావ కళ్ళలో ఆనందం చూడడానికి ఒకడు ఓ తప్పేలాగడి చెప్పేవాడు. ఇప్పుడేమో స్నేహితుడి కళ్ళల్లో ఆనందం ఇప్పుడే చూడాలి. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఉన్నప్పుడే ఆయన పిలిస్తే నేను వెళ్ళని చెప్పాడు. నెక్స్ట్ టైం మండలిలో ఫుల్ ఫేవరబుల్ టు తెలుగుదేశమే యాక్ట్ చేశాడు ఆయన. అది ఆయన ట్రాక్ రికార్డ్. ఆయన ఇంటర్వ్యూలోనే పబ్లిక్గా చెప్పాడు, నాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ద వే ఈజ్ రెస్పాండెడ్ టు మీ, నేను కాంటాక్ట్ చేస్తున్నప్పుడు. ఏముంది, వ్యాపార పరంగా చాలామంది పార్ట్నర్స్ ఉంటారు. అంటే వ్యక్తిగా అంటే బిజినెస్ పరంగా అది వేరే ఉంటుంది, పార్టీల పరంగా వేరే ఉంటుంది కదా, అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సార్ మరి? అంటే ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఎవరికి తెలియదమ్మా, అందరికీ తెలుసు. కానీ ఆయన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా అంటారు. లోకేష్ మీద రాగానే వాళ్ళు తన మన భేదం ఏమి ఉండదు, ఆకలేస్తే పులి పిల్లలు తిన్నట్టు ఎవరైనా తినేతారు వాళ్ళు. దీనికి ఇలాంటివి ఎగ్జాంపుల్. నీకు అసలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి చంపేస్తుంది రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం వల్లే. ఎందుకు సార్ మనందరికన్నా ఎక్కువగా రామ్మోహన్ నాయుడు గారు కదా ఏవియేషన్ మినిస్టర్, రాజీనామా చేయాలి ప్రాణాలు తినేస్తుంది వాళ్ళే. ఎందుకంటే అప్పుడు రైలు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ రైల్వే మినిస్టర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజీనామాలు చేశారు కదా, ఈయన నైతిక బాధ్యత తీసుకొని మరి చేయండి. అంత ప్లూరల్ ఎందుకు అడిగా ప్రశ్న, తపేలసాన్లలాగా. రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేసిన మహనీయుడు ఒకే ఒక్కడు, ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో అలాంటిది అంతది ఇంకెవరికీ లేదు, అంత ఔదార్యం, అంత గొప్పతనం, బాధ్యత వహించడం ఇప్పుడున్నవాడు ఎవ్వడికి రాజకీయ నాయకుడికి లేదు. అంచేతే అందరినీ ప్లూరల్ పెట్టి ఎలివేషన్ లేవుకు, వీళ్ళందరూ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే పనికిమాల చెత్త బ్యాచ్ కింద అభివర్ణించు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వేస్ట్ అంటారా, అన్ఫిట్ అంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఆల్రెడీ ఒక డమ్మీ శాఖ. ఆ డమ్మీ శాఖలో ఆయనకి ఏం పని లేదు, ఆయన ఏం చేయగలుగుతాడు? డీజీసీఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు పాటించిపోతే యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర డిస్క్రిప్షన్స్ లేవు. ఇది గ్రహించండి ప్రజలు. ఆయన బకరా చేస్తే ఏం లాభం? రామ్మోహన్ నాయుడు గారిని ఏం చేయగలుగుతారు? ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి 48 గంటలు లే ఆఫ్ అండి పైలట్లు కానీ, మేము చెయ్యం. గవర్నమెంటే కదా డీజీసీఏ, రామ్మోహన్ నాయుడు వాళ్ళకి 48 గంటలు లే ఆఫ్ కంటిన్యూ చేయి, ఇంకెన్నాళ్ళు చేస్తారో చూద్దాం. ఈ ఎయిర్లైన్స్ బదులు ఇంకో ప్యారల్ ఎయిర్లైన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం. స్టాఫ్ రిక్రూట్ చేయట్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమైనా రెస్పాండ్ అయ్యాడా? ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యాడని కనిపించిందా? ఇటు చెప్పి అమాయకుడైన రామ్మోహన్ నాయుడు ఎత్తికి పెడితే గేమ్, అది గేమ్లో బలిపశువుం చేస్తుంది దేశం అంతా. అరుణ గోస్వామి గారు ఏం చెప్తుండు? తెలుగుదేశం ఎంపీ, తెలుగుదేశం ఎంపీయే, తెలుగుదేశం మినిస్టరా? ఎన్డీఏ కూటమి మినిస్టర్ అంటారా? మిగిలిన వేరే పార్టీ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా పిలుస్తున్నావా? ఎన్డీఏ మినిస్టర్ అని చెప్తున్నావా?